రిపబ్లికన్లకు ప్రస్తుతం ట్రంప్ నాయకత్వం వహిస్తున్న మరి ట్రంప్ తర్వాత ఎవరు? రిపబ్లికన్ల తదుపరి అభ్యర్థి ఎవరు? ఇంకా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించకముందే ఈ క్వశ్చన్ ఏంటా అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఫస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉన్న మస్క్ ఫస్ట్ టైం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. లేటెస్ట్గా ట్రంప్ క్యాబినెట్లో కీలక పదవిని పొందారు. అలాగే భారత మూలాలున్న అమెరికన్ వివేక్ రామస్వామికి కూడా కీలక పోస్ట్ను అప్పగించారు. దీంతో మస్క్ భవిష్యత్ అమెరికన్ పాలిటిక్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది కీలక అంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఫుల్ సపోర్ట్ చేసిన ఎలన్ మస్క్ను ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ ఆయన్ను ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్గా నియమించారు. ఇదే పదవిలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో నిలబడి తర్వాత వెనక్కి తగ్గిన వివేక్ రామస్వామిని కూడా నియమించారు. వీరిద్దరూ కలిసి సేవ్ అమెరికా అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్న అనవసరపు ఖర్చులు తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయడానికి, ప్రభుత్వ బ్యూరోక్రసీని నిర్వీర్యం చేయడానికి కలిసి పనిచేస్తారని, తద్వారా తన పాలనను సుగమం చేస్తారని ఓ ప్రకటనలో ట్రంప్ వెల్లడించారు. అయితే ట్రంప్ ప్రకటన ప్రకారం ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుండే సలహాలు అందిస్తారని తెలుస్తోంది. కానీ వీరి సలహాలు, ప్రణాళికలు ట్రంప్కు చాలా కీలకంగా మారనున్నాయి. 2026లో అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం కూడా రానుంది. ఆలోగా ట్రంప్ ఆలోచన తీరుకు అనుగుణంగా వీరి పనితీరు ఉంటుందని చెప్తున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీ తీసుకున్న మస్క్ పనితీరు ఎలా ఉంటుంది అనే అత్యంత ఆసక్తికరంగా మారింది. అందున భారత్తో సంబంధాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నది కూడా తెరపైకి వస్తోంది. వాస్తవానికి అత్యధిక జనాభాతో నెంబర్ 1కు చేరుకున్న భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. దీంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల చూపు భారత్పై పడింది. అందులో భాగంగానే మస్క్ తన టెస్లా కార్లను భారత్లో విక్రయించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ మేక్ ఇన్ ఇండియా విధానం ప్రకారం భారత్లోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అది ప్రతిపాదన కాస్త అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో మస్క్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర దుమారానికి రేపింది. ఎలాన్ మస్క్ ఆరోపణలను అప్పట్లోనే భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరి మస్క్ ఎంట్రీతో అమెరికాతో భారత్ సంబంధాలపై ఏదైనా ప్రభావం పడుతుందా అంటే, మస్క్ పూర్తి వ్యాపార ఆలోచనలు కాబట్టి తన బిజినెస్ను విస్తరించుకోవడమే ఆయన ముందున్న లక్ష్యం. మస్క్ ఈ కొత్త బాధ్యతల వల్ల ఆయన టెస్లా కంపెనీ భారత్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇటు జాతీయ భద్రతా సలహాదారునిగా మైక్ వాల్జ్ నియామకం భారత అనుకూలంగానే చూడొచ్చు. చైనా విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పే వాల్జ్ ట్రంప్కు అతి నమ్మకమైన వ్యక్తి. అలాగే ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఉండనే ఉన్నారు. ఇలా ఎటు చూసినా అమెరికా పాలిటిక్స్ అన్నీ భారత్కి అనుకూలంగానే గోచరిస్తున్నాయి. అలా అనుకుంటే ప్రపంచంలోని గ్లోబల్ కంపెనీలన్నిటినీ భారత్ సంతతి వ్యక్తులే నడిపిస్తున్నారు. అలా అని మన దేశాన్ని ప్రత్యేకంగా చూడరు కదా. వారి సంస్థల లక్ష్యాలే వారి ప్రధానం. అలాగే అమెరికాలో పెద్ద పెద్ద పోస్టుల్లో మన వారున్నా వారి వల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు. కానీ ఏషియా పసిఫిక్లో అమెరికా పాత్ర ఎలా ఉంటుంది? డ్రాగన్ను కట్టడి చేయడం ఎలా? చైనా, తైవాన్ మధ్య అమెరికా రోల్ ఎలా ఉండబోతోంది? భారత్ మార్కెట్ను ఒడిసిపట్టేదెలా? ఇలాంటివే అమెరికా ముందున్న లక్ష్యాలు. అందుకు అనుగుణంగానే ట్రంప్ తన కార్యవర్గాన్ని విస్తరించుకుంటున్నారని చెప్పొచ్చు.